హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2016లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే నాని. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మనం రీసెంట్ గానే మరో 2 కొత్త ఛానల్స్ ని కూడా క్రియేట్ చేసి వాటిలో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నాం. ఆ ఛానల్స్ లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో ఒక ముసలామె తన బంగ్లాని అమ్మాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఒక కాంట్రాక్టర్ తన ఫ్రెండ్ ని తీసుకుని ఆ ముసలమ్మ వద్దకు ఆ బంగ్లాని కొనడానికి వెళ్తాడు. అప్పుడు ఆ ముసలమ్మ కాంట్రాక్టర్ ని మరియు తన ఫ్రెండ్ ని చూసి వాళ్ళకి ఆ బంగ్లా డీటెయిల్స్ గురించి చెప్పడం మొదలు పెడుతుంది. నిజానికి ఈ బంగ్లాలో నా కొడుకు మరియు కోడలో నివసించే వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా ఆశపడి ఈ బంగ్లాని కొనుక్కున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత నా కొడుకు మరియు కోడల దగ్గర నుంచి నాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఆ కారణం చేత నేను నా కొడుకుని మరియు కోడల్ని చూడడానికి ఇక్కడికి తిరిగి వచ్చాను. అప్పుడే ఈ బంగ్లాలో నాకు ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్ లో నేను నా భార్య అప్పుల బాధ తట్టుకోలేక చనిపోవాలనుకుంటున్నామని రాసి ఉంది. అలా జరిగింది మొత్తం ఆ ముసలమ్మ కాంట్రాక్టర్ కి చెప్తూ, ఇలా అప్పుల సమస్య ఉన్నాయని చెప్తే నేనే ఏదో ఒకటి చేసేదాన్ని. ఇప్పుడు మాకున్న ఆస్తులన్నిటినీ అమ్మేసి ఆ అప్పులన్నిటినీ తీరుస్తున్నాను. చివరికి ఈ బంగ్లా ఒక్కటే మిగిలింది. ఇంత పెద్ద ఇల్లు నా ఒక్కదానికి ఎందుకు, అందుకే దీన్ని అమ్మేసి ఏదైనా ఆశ్రమానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని ఆ ముసలమ్మ కాంట్రాక్టర్ కి చెప్తుంది. దాంతో ఆ కాంట్రాక్టర్ సరే ఈ ఇంటిని నేనే కొంటాను అని చెప్పి ఆ ముసలమ్మకి అడ్వాన్స్ మనీ కూడా ఇచ్చి వెళ్తాడు. ఆ తర్వాత ఆ బంగ్లాన్ని చూపిస్తారు. చూడ్డానికి చాలా పెద్దగా ఏదో దయ్యాల బంగ్లా లాగా కనిపిస్తుంది. అప్పుడే ఆ బంగ్లాన్ని చూడడం కోసం ఒక అమ్మాయి ఒంటరిగా ఆ బంగ్లా దగ్గరికి వస్తుంది. బంగ్లా లోపలికి వెళ్ళగానే ఆ అమ్మాయికి విచిత్రమైన సౌండ్స్, అలాగే చైర్స్ వాటంతట అవే కదలడం, ఇలా అన్ని కూడా విచిత్రంగా జరుగుతూ ఉంటాయి. అదే విధంగా చంద్రముఖి మూవీలో పాము వచ్చినట్లుగానే ఈ ఇంటిని చుట్టుకుని ఒక పాము కూడా వస్తుంది. ఇప్పుడు చెప్పుకుందంతా కూడా కాంట్రాక్టర్ వైఫ్ కి కలగా వస్తుంది. ఈ విధంగా ఆ కాంట్రాక్టర్ ఆ బంగ్లాని కొనాలి అనుకున్నప్పటి నుంచి ఆ ఇంట్లో వాళ్ళకి అంతా చెడుగా జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత రోజు ఎప్పట్లాగే కాంట్రాక్టర్ వైఫ్ నిద్ర లేచి స్నానం చేసి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది. తనకు వచ్చిన కల గురించి తన హస్బెండ్ కి చెప్పాలి అనుకుంటుంది. అదే సమయంలో తన హస్బెండ్ కాంట్రాక్టర్ తన ఫ్రెండ్ ని ఇంటికి తీసుకుని వస్తాడు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పనుల గురించి మాట్లాడడానికి. అప్పుడే వాళ్ళకి కాంట్రాక్టర్ వైఫ్ కాఫీ తీసుకుని వస్తుంది. కాంట్రాక్టర్ తన వైఫ్ ని చూసి డ్రాయింగ్ రూమ్ లో ఉన్న బంగ్లా మ్యాప్ ని తీసుకుని రమ్మని చెప్తాడు. ఆమె తీసుకుని రావడానికి వెళ్తుంది. ఆ టైంలో కూడా కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. కానీ తను మాత్రం సరిగ్గా పట్టించుకోదు. ఆ తర్వాత ఆ ముగ్గురు, ఆ ముసలి బామ్మ అందరూ కలిసి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్తారు. ముసలి బామ్మకి బంగ్లా కోసం ఇవ్వవలసిన మనీ మొత్తం ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేయిస్తారు. కాంట్రాక్టర్ తన కళ నెరవేరినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత కాంట్రాక్టర్ మరియు తన ఫ్రెండ్ కలిసి ఆ బంగ్లా దగ్గరికి వస్తారు. చూడ్డానికి ఆ బంగ్లా చాలా అందంగా కనిపిస్తుంది. దాంతో కాంట్రాక్టర్ ఇన్నాళ్ళకి నా కళ నెరవేరింది అని తన ఫ్రెండ్ కి చెప్తూ ఉంటాడు. కాంట్రాక్టర్ ఫ్రెండ్ కూడా తనని చూసి ఇంకా నీకు అంతా మంచి జరుగుతుంది అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో కాంట్రాక్టర్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. దాంతో కాంట్రాక్టర్ తన ఫ్రెండ్ ని చూసి నువ్వు వెళ్ళి ఆ ఇంటి డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళు అని చెప్పి తను దూరంగా వెళ్లి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. దాంతో ఆ కాంట్రాక్టర్ ఫ్రెండ్ వెళ్లి ఆ ఇంటి డోర్ ని ఓపెన్ చేయగానే ఎవరో వెనక నుంచి లాగినట్లు అనిపిస్తుంది. దాంతో గట్టిగా అరుస్తాడు. కాంట్రాక్టర్ పరిగెట్టుకుని వచ్చి తన ఫ్రెండ్ ని చూసి ఏమైంది అని అడుగుతాడు. అయితే తన ఫ్రెండ్ మాత్రం బ్రోకర్ అంటూ భయపడుతూ ఉంటాడు. దాంతో కాంట్రాక్టర్ తన ఫ్రెండ్ ని చూసి ఏమైందో నిదానంగా చెప్పు అని అంటాడు. అప్పుడు తను ఒక నిజం చెప్తాడు. ఈ బంగ్లా కొనడానికి కారణం ఆ బ్రోకర్. కానీ మనం ఈ బంగ్లాని కొనడానికి డబ్బుల్ని రెడీ చేసుకున్న తర్వాత ఆ బ్రోకర్ వస్తున్న దారిలో యాక్సిడెంట్ అయ్యి తను చనిపోయాడు. సో ఈ రోజు మనం ఈ డోర్ ని ఓపెన్ చేయవద్దు, ఏదో ఒక మంచి రోజు చూసుకుని వద్దామని చెప్పి తన ఫ్రెండ్ కాంట్రాక్టర్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇదంతా ఒక ముసలి తాత దూరం నుంచి చూస్తూ ఉంటాడు. కాంట్రాక్టర్ ఇంటికి వెళ్లిపోయిన తర్వాత తన వైఫ్ తో
మాట్లాడుతూ బ్రోకర్ చనిపోయిన విషయం గురించి తనకు చెప్పి బాధపడతాడు. ఆ తర్వాత తన వైఫ్ ని చూసి ఒక మంచి రోజు చూసుకుని బంగ్లాలోకి షిఫ్ట్ అవుదామని చెప్తాడు. ఆ తర్వాత కాంట్రాక్టర్ తన వైఫ్ తో కలిసి బంగ్లాన్ని చూడడానికి కారులో వెళుతూ ఉంటారు. అలా వారు ఆ బంగ్లా దగ్గరికి వెళుతూ ఉండగా కారులోని రేడియోలో దెయ్యం కథలు వస్తూ ఉంటాయి. కొంతసేపటికి అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక వ్యక్తి కారుకి ఎదురుగా వచ్చినట్లు అనిపించడంతో కాంట్రాక్టర్ భయపడిపోయి గట్టిగా అరుస్తాడు. తన భార్య మాత్రం ఏమైంది ఏమైంది అడుగుతుంది. కాంట్రాక్టర్ మాత్రం ఏమీ లేదు అని చెప్పి మళ్ళీ డ్రైవ్ చేయడం మొదలు పెడతాడు. ఫైనల్ గా వాళ్ళు బంగ్లా దగ్గరికి రీచ్ అవుతారు. వైఫ్ ఆ బంగ్లాని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ బంగ్లా చుట్టూ మొత్తం చెక్ చేస్తూ చూస్తూ ఉంటుంది. ఆ బంగ్లా దగ్గరలో ఒక చెక్క బొమ్మని చెక్కి ఉంటుంది. అది చాలా అందంగా ఉండడంతో కాంట్రాక్టర్ వైఫ్ దాన్ని చూడ్డానికి దాని దగ్గరికి వెళ్లి సడన్ గా అరుస్తుంది. దాంతో కాంట్రాక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది అని అడుగుతాడు. నిజానికి అక్కడ ఒక ముసలాయన ఉంటాడు. కాంట్రాక్టర్ ఫ్రెండ్ మాత్రం హౌస్ షిఫ్టింగ్ పనిలో ఉంటాడు. ఆ ముసలి తాత కాంట్రాక్టర్ ని చూసి నేను ఎప్పటి నుంచో ఈ బంగ్లాకి వాచ్మెన్ గా ఉంటున్నాను అని చెప్తాడు. అప్పుడు కాంట్రాక్టర్ ఫ్రెండ్ కాంట్రాక్టర్ ని చూసి మీరు ఆ ముసలి తాతను చూసి భయపడవద్దు, ఏదైనా ఇంటికి అవసరం అయితే తను తీసుకుని వచ్చి ఇస్తూ ఉంటాడు అని చెప్తాడు. ఆ తర్వాత కాంట్రాక్టర్ మరియు తన వైఫ్ వెంటనే ఆ ఇంటి డోర్ ని ఓపెన్ చేస్తారు. ఇంటి డోర్ ని ఓపెన్ చేయగానే ఆ ఇంటి లోపల చాలా శుభ్రంగా చాలా అందంగా ఉంటుంది. దాంతో కాంట్రాక్టర్ మరియు తన వైఫ్ ఇద్దరు కూడా ఆనందంగా ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు కూడా అక్కడ ఉండడం మొదలు పెడతారు. ఆ తర్వాత ఎప్పట్లాగే కాంట్రాక్టర్ డ్యూటీ పని మీద వెళ్లిపోతాడు. కాంట్రాక్టర్ తో పాటు వర్క్ చేస్తున్న ఒక ఇంజనీర్ కాంట్రాక్టర్ తెచ్చిన యాపిల్ ని కట్ చేస్తాడు. ఆ యాపిల్ కుళ్ళిపోయి ఉంటుంది. దాంతో ఆ ఇంజనీర్ ఏమిటి కాంట్రాక్టర్ రోజు కుళ్ళిపోయిన యాపిల్స్ ని తీసుకుని వస్తున్నాడు అని అనుకుంటాడు. అదే సమయంలో కాంట్రాక్టర్ ఫ్రెండ్ వచ్చి కాంట్రాక్టర్ ని కలిసి ఎరా ఇల్లు నచ్చిందా అని అడుగుతాడు. అప్పుడు కాంట్రాక్టర్ తన ఫ్రెండ్ ని చూసి ఇల్లు అయితే బాగానే నచ్చింది, కానీ నా వైఫ్ ఒంటరిగా ఆ ఇంట్లో ఉంటుంది, అందుకే ఒక పని మనిషిని వెతికి పెట్టు అని అంటాడు. దానికి తన ఫ్రెండ్ మాత్రం ఇది పెద్ద పనేం కాదు, నేను మా అమ్మకు చెప్తాను, తనే పని మనిషిని చూస్తారు అని చెప్తాడు. ఆ తర్వాత రోజు మార్నింగే ఒక లేడీ తన కొడుకుని తీసుకుని కాంట్రాక్టర్ ఇంటికి వస్తుంది. కాంట్రాక్టర్ వైఫ్ వాళ్ళని చూసి ఎవరు మీరు, మీకేం కావాలి అని అంటుంది. తను మాత్రం పని కోసం వచ్చాను అని చెప్తుంది. వెంటనే కాంట్రాక్టర్ అక్కడ వచ్చి అవును నేనే వాళ్ళని ఇక్కడ పనిలో జాయిన్ అవ్వమన్నాను అని చెప్తాడు. ఆ లేడీ కొడుకు బాడీ మీద షర్ట్ లేకుండా ఉండడం చూసి ఏమిటి షర్ట్ లేకుండా ఉన్నాడు అని అడుగుతుంది. దాంతో పని మనిషి కాంట్రాక్టర్ వైఫ్ ని చూసి 18 సంవత్సరాలు వచ్చే వరకు షర్ట్ వేసుకోకూడదు అని మొక్కుకున్నాను అని ఆ లేడీ చెప్తుంది. ఆ తర్వాత ఆ పని మనిషి తన పనులు చేయడం మొదలు పెడుతుంది. వెంటనే వంట చేసి పెట్టినప్పుడు కాంట్రాక్టర్ టేస్ట్ చేసి బాగుంది అని చెప్తాడు. వెంటనే పనిలో జాయిన్ అవ్వమని చెప్తాడు. ఆ తర్వాత కాంట్రాక్టర్ డ్యూటీకి వెళ్లడం కోసం బయలుదేరతాడు. దాంతో కాంట్రాక్టర్ వైఫ్ బయటకు వచ్చి తన హస్బెండ్ ని పనికి పంపించి వెంటనే ఇంట్లోకి వెళ్లడం కోసం వెనక్కి తిరుగుతుంది. అప్పుడే ఆ ముసలి తాత కాంట్రాక్టర్ వైఫ్ వెనకాలే నించుని ఉంటాడు. దాంతో కాంట్రాక్టర్ వైఫ్ ఆ తాతను చూసి ఇంత దగ్గరకు వచ్చి సైలెంట్ గా ఎందుకు నించున్నావు అంటూ తనని తిడుతుంది. ఆ ముసలి తాత మాత్రం నన్ను చూసి భయపడవద్దు, ఒక విషయం చెప్పాలి, అదేమిటి అంటే ఇంట్లో ఉన్న అన్ని ప్లేసెస్ కి వెళ్ళండి కానీ నేను చెప్పే గదిలోకి మాత్రం వెళ్ళవద్దు అని చెప్తాడు. కానీ ఆ ముసలి తాత ఏ గదిలోకి వెళ్ళొద్దు అని చెప్పాడో సేమ్ అదే గదిలోకి కాంట్రాక్టర్ వైఫ్ మరియు పని మనిషి ఆ గదిని క్లీన్ చేయడం కోసం ఆ గదిలోకి వెళ్తారు. ఆ రూమ్ మొత్తం బాగా దుమ్ము పట్టి ఉంటుంది. దాన్ని క్లీన్ చేస్తూ ఉండగా ఆ రూమ్ లో ఒక వీల్ చైర్ ఉంటుంది. ఆ వీల్ చైర్ లో ఎవరో ఉన్నట్లుగా ఆ కాంట్రాక్టర్ వైఫ్ కనిపిస్తుంది. దాంతో ఆ కాంట్రాక్టర్ వైఫ్ చలనం లేకుండా ఫ్రీజ్ అయిపోతుంది. ఆ పని మనిషి వెంటనే తనని చూసి ఏమైంది అని అంటుంది. దాంతో కాంట్రాక్టర్ వైఫ్ ఏమీ లేదు అని చెప్పి మళ్ళీ ఆ రూమ్ ని క్లీన్ చేస్తూ ఉంటారు. మరో పక్క కాంట్రాక్టర్ సైట్ లో పనిచేసే వాళ్ళందరికీ ఎవరెవరు ఏ పని చెయ్యాలో అని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. మరో పక్క ఇంటిని క్లీన్ చేస్తున్న కాంట్రాక్టర్ వైఫ్ కి ఒక పెద్ద పెట్టెలో చాలా ఫొటోస్ కొన్ని వస్తువులు కనిపిస్తాయి. ఆ పెట్టెలో ఒక చిన్న అమ్మాయి ఫోటో ఫ్రేమ్ కూడా ఉంటుంది. మరో పక్క కాంట్రాక్టర్ వర్క్ చేస్తున్న సైట్ లో ఒక అబ్బాయి పనిచేస్తూ బిల్డింగ్ మీద నుంచి కింద పడి ఆన్ ద స్పాట్ లో చనిపోతాడు. ఆ విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్ ఆ చనిపోయిన అబ్బాయి ఫ్యామిలీకి ఇవ్వమని 1,00,000 రూపాయల్ని తన ఫ్రెండ్ చేతికి ఇస్తాడు. ఆ రోజు రాత్రి కాంట్రాక్టర్ మరియు తన వైఫ్ పడుకుని నిద్రపోతూ ఉంటారు. కానీ కాంట్రాక్టర్ వైఫ్ కి మాత్రం అస్సలు నిద్ర పట్టదు. తనకి విచిత్రమైన సౌండ్స్ వినిపించడం, భయంకరమైన కలలు వస్తూ ఉంటాయి. ఆమెకు వచ్చిన కలలలో
ఇద్దరూ పడుకుని నిద్రపోతూ ఉన్నప్పుడు సడన్ గా వైఫ్ కనిపించకుండా పోవడం, కాంట్రాక్టర్ కి మెలకు వచ్చి చూసేసరికి తన వైఫ్ గాలిలో తేలుతూ ఉండడం, బెడ్ మీద నుంచి అది చూసిన తన హస్బెండ్ గట్టిగా అరవడం, ఇలా రకరకాలుగా పిచ్చి పిచ్చి కలలు వస్తూ ఉంటాయి. కానీ నిజానికి కాంట్రాక్టర్ బాగానే నిద్రపోతూ ఉంటాడు. మరో పక్క పని మనిషి తన కొడుకు కూడా బాగానే నిద్రపోతూ ఉంటారు. ఆ పని మనిషి కొడుకు పక్కనే ఒక బొమ్మ కూడా పడుకుని ఉంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ నిద్ర లేచిన కాంట్రాక్టర్ వైఫ్ రెడీ అయ్యి పువ్వులు పెట్టుకుంటుంది. కొంతసేపటి తర్వాత పని మనిషి అక్కడికి వచ్చి, ఏమిటమ్మా వాడిపోయిన పువ్వులు పెట్టుకున్నారు, నేను వెళ్లి ఫ్రెష్ గా పువ్వులు తీసుకుని వస్తాను అని అక్కడి నుంచి పని మనిషి వెళ్లిపోతుంది. ఆ సమయంలో కాంట్రాక్టర్ వైఫ్ కి మిర్రర్ లో ఇంకొక రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. అంటే ఆమెకి దెయ్యం పట్టి ఉంటుంది. ఆ దెయ్యం ఇంట్లో ఉన్న ఆ అబ్బాయికి మాత్రం కనిపిస్తుంది. ఆ అబ్బాయి ఆ దెయ్యంతో కూడా మాట్లాడగలుగుతూ ఉంటాడు. మరో పక్క కాంట్రాక్టర్ మధ్యాహ్నం సమయంలో తన ఫ్రెండ్ తో కలిసి భోజనం చేస్తున్నప్పుడు వంటలు చాలా రుచిగా ఉన్నాయి, ఎవరు ప్రిపేర్ చేశారని అడుగుతాడు. ఆ మాటలు విన్న కాంట్రాక్టర్ పని మనిషి చేసింది, అదే నువ్వు పంపించిన ఆ పని మనిషే చేసింది అని అంటాడు. దానికి కాంట్రాక్టర్ ఫ్రెండ్ మాత్రం నేనెవరిని పంపించలేదు అని అంటాడు. దానికి కాంట్రాక్టర్ అయితే మీ అమ్మగారు పంపించి ఉంటారేమో అని అంటాడు. అయితే కాంట్రాక్టర్ ఫ్రెండ్ మాత్రం మా అమ్మ కూడా ఎవరిని పంపించలేదు అని అంటాడు. ఆ మాటలు విన్న కాంట్రాక్టర్ సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు తన ఫ్రెండ్ కాంట్రాక్టర్ ని చూసి, నువ్వు ఉంటున్న ఇంట్లో దెయ్యాలు ఉంటాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు, ఆ దెయ్యమే వండి పెట్టిందేమో, అంటే నీ ఇంట్లో దెయ్యం ఉందేమో అని అంటాడు. దాంతో కాంట్రాక్టర్ ఇంటికి వచ్చి చైర్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. కొంత సమయానికి కిచెన్ లో ఉన్న పని మనిషి కాళ్ళని చూడాలి అని అనుకుంటాడు. ఎందుకంటే దెయ్యాలకి కాలు ఉండవు కాబట్టి తన కాళ్ళని చెక్ చేయాలి అనుకుంటాడు. దాంతో వెంటనే కిచెన్ లోకి వెళ్లి ఏదో కింద పడిపోయినట్లుగా నటిస్తూ కిందకు వంగి ఆ పని మనిషి కాళ్ళని చూడబోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఆ పని మనిషి కొడుకు వచ్చి అక్కడ ఏం చేస్తున్నారు అని అంటాడు. దాంతో అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతాడు కాంట్రాక్టర్. మరో పక్క కాంట్రాక్టర్ వైఫ్ తన రూమ్ లో రెడీ అవుతూ ఉండగా ఆ రూమ్ లో ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ కళ్ళు గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. దాన్ని చూసిన ఆమె భయపడిపోతుంది. నిజానికి ఆ బొమ్మని ఆ ముసలి తాత ఏ రూమ్ లోకి అయితే వెళ్ళొద్దని చెప్పాడో ఆ రూమ్ లో నుంచి బయటికి తీసుకుని వచ్చి ఉంటారు. దాంతో ఆ కాంట్రాక్టర్ వైఫ్ వెంటనే ఆ బొమ్మని బయట పడేయడానికి ఆ బొమ్మని బయటికి తీసుకుని వెళ్లి బయట పడేసి మళ్ళీ రూమ్ లోకి వస్తుంది. అయితే విచిత్రంగా ఆ బొమ్మ మళ్ళీ అక్కడికి వచ్చి ఉంటుంది. దాంతో వెంటనే తను తన హస్బెండ్ దగ్గరికి వెళ్లి అదే విషయాన్ని చెప్తుంది. కానీ కాంట్రాక్టర్ మాత్రం అలాంటివి ఏమీ లేవు, నువ్వు అసలు భయపడకు అని. కాంట్రాక్టర్ కూడా అక్కడ దెయ్యం ఉందేమో అని డౌట్ ఉన్నప్పటికీ తన వైఫ్ దగ్గర మాత్రం నటిస్తాడు. ఆ తర్వాత వెంటనే తినడం కోసం కాంట్రాక్టర్ ఫుడ్ ఓపెన్ చేస్తాడు. కానీ ఫుడ్ చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. దాంతో పని మనిషిని పిలిచి బాగా తిడతాడు. కానీ అది ఇప్పుడే ఫ్రెష్ గా ప్రిపేర్ చేసింది అని పని మనిషి చెప్తుంది. కాంట్రాక్టర్ వైఫ్ చూసినప్పుడు కూడా సేమ్ అలాగే బ్యాడ్ స్మెల్ వస్తుంది. దాంతో ఏదో తేడా జరుగుతుంది అని కాంట్రాక్టర్ కి అర్థం అవుతుంది. అలాగే కాంట్రాక్టర్ కి మరియు తన వైఫ్ కి మధ్య గొడవలు కూడా స్టార్ట్ అవుతాయి. దాంతో కాంట్రాక్టర్ అక్కడ జరుగుతున్నది మొత్తం తన ఫ్రెండ్ కి చెప్తాడు. ఆ రోజు రాత్రి నిద్ర పట్టడం లేదు అని కాంట్రాక్టర్ బాల్కనీ దగ్గరికి వచ్చి నిల్చుంటాడు. అప్పుడు పైనుంచి కిందకు చూసినప్పుడు పని మనిషి కొడుకు బయట గేటు ఓపెన్ చేసి అక్కడ నిల్చుని ఉంటాడు. వెంటనే కాంట్రాక్టర్ ఇంత రాత్రి సమయంలో ఆ బాబు ఒంటరిగా ఆ గేటు దగ్గర ఏం చేస్తున్నాడు అని వెంటనే గేటు దగ్గరికి వెళ్తాడు. అయితే అక్కడ నిజానికి ఆ బాబు కనిపించడు. దాంతో కాంట్రాక్టర్ వెంటనే లోపలికి రాగా ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ పక్కనే పడుకుని నిద్రపోతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ పని మనిషిని పిలిచి, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు, ఎవరు పంపిస్తే వచ్చారు అని అడుగుతాడు. ఆ పని మనిషి నిజానికి వాంటెడ్ గానే అక్కడికి వచ్చి ఉంటుంది. అయితే ఆ పని మనిషి ఇంట్లోకి వచ్చినప్పటి నుంచే విచిత్రంగా జరుగుతున్నాయి అని భావించిన కాంట్రాక్టర్ ఆ పని మనిషిని చూసి, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రావద్దు అని అంటాడు. ఆ తర్వాత వెంటనే తన వైఫ్ ని చూసి అర్జెంట్ గా రెడీ అవ్వు, బెంగళూరుకి వెళ్ళాలి అని చెప్తాడు. అయితే తన వైఫ్ మాత్రం అంత అర్జెంట్ పని ఏమిటి అని అడుగుతుంది. కాంట్రాక్టర్ ఏమీ చెప్పకుండా వెంటనే వెళ్లి రెడీ అవ్వు అని చెప్తాడు. దాంతో ఆమె తన రూమ్ లోకి వెళ్లి రెడీ అవుతూ ఉంటుంది. అలా రెడీ అవుతూ ఉండగా సడన్ గా ఎవరో తన శారీని తాకినట్లుగా అనిపిస్తుంది. దాంతో తను తన హస్బెండ్ రూమ్ లోకి వచ్చాడేమో అనుకుని వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. అయితే ఆ మంచం కింద ఆ బొమ్మ ఉంటుంది. అలాగే ఆ మంచానికి తన శారీ తగులుకుని ఉంటుంది. ఆ తర్వాత మంచానికి ఇరుక్కున్న తన శారీని లాక్కుని అక్కడి నుంచి బయలుదేరదామని కాంట్రాక్టర్ తన వైఫ్ ని తీసుకుని బయటికి వస్తూ ఉంటాడు. కానీ తన వైఫ్ సడన్ గా ఆగిపోయి, నేను రాను, నేనెందుకు రావాలి అంటూ చాలా విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. ఇది నా ఇల్లు, నన్ను ఈ ఇంటి నుంచి ఎలా బయటికి వెళ్ళమంటావు అని చెప్పి నా పేరు నాని అని అంటుంది. అలా విచిత్రంగా బిహేవ్ చేసి కొంత సమయం తర్వాత మళ్ళీ నార్మల్ గా అవుతుంది.
ఇదంతా చూసిన కాంట్రాక్టర్ అందరినీ ఇంటికి రమ్మని పిలుస్తాడు. పని మనిషిని కూడా ఇంటికి రమ్మని చెప్తాడు. ఎందుకంటే దెయ్యం తన వైఫ్ బాడీలోనే ఉంది అని కన్ఫర్మ్ అవుతుంది. ఆ ఇంటిని అమ్మిన ముసలమ్మ కూడా అక్కడికి వస్తుంది. ఆ ముసలమ్మ కాంట్రాక్టర్ ఫ్రెండ్ ని చూసి ఇది దెయ్యాలు ఉన్న హౌస్ అని చెప్పినా కొనుక్కున్నాడు, నేనేమీ చెయ్యలేను అని బాధపడుతుంది. అయితే ఈ సమస్య సాల్వ్ చేసే వెళ్తాను, అప్పటిదాకా నేను కూడా ఈ ఇంట్లోనే ఉంటాను అని చెప్తుంది. ఆ తర్వాత ముసలమ్మ ఇంట్లోకి వెళ్లి దెయ్యం పట్టి ఉన్న కాంట్రాక్టర్ వైఫ్ ని చూసి ఎవరు నువ్వు, ఎందుకు ఇలా వీళ్ళ జీవితాల్లో సంతోషం లేకుండా చేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఆ దెయ్యం నా పేరు నాని, నాతో పాటు మా అమ్మా నాన్న కూడా ఉన్నారు అని అంటుంది. ఆ మాటలు విన్న బామ్మ మీ అమ్మా నాన్న కూడా ఈ ఇంట్లోనే ఉన్నారా అని అడుగుతుంది. దానికి కాంట్రాక్టర్ వైఫ్ బాడీలో ఉన్న దెయ్యం లేదు కానీ వస్తారు అని చెప్తుంది. అయితే ఆ బామ్మ మాత్రం మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వెప్పుడో చనిపోయావు కానీ ఆత్మగా మారి వీళ్ళ బాడీస్ లో తిరుగుతున్నావు అని అంటుంది. అయితే కొంత సమయం తర్వాత కాంట్రాక్టర్ వైఫ్ నార్మల్ అయ్యి నాకేమైంది, మీరందరూ ఎందుకు నాతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అని అంటుంది. ఆ తర్వాత బామ్మ పూజారికి ఇన్ఫార్మ్ చేస్తాను అని అంటుంది. కొంతసేపటికి పూజారి అసిస్టెంట్స్ నలుగురు వస్తారు. పూజారి రావడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పి ఆ నలుగురు కూడా పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి ఒక ముగ్గుని గీస్తారు. ఆ ముగ్గులో కాంట్రాక్టర్ వైఫ్ ని కూర్చోబెడతారు. అదే సమయంలో పూజారి కూడా అక్కడికి వస్తాడు. కాంట్రాక్టర్ వైఫ్ బాడీలో నుంచి నాని ఆత్మని పంపించడం కోసం ఆ పూజారి చాలా కఠినంగా పూజలు చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో బయట ఉన్న ముసల తాత లోపలికి వచ్చి నానిని ఏం చెయ్యొద్దు అని చెప్తాడు. ఆ తర్వాత నాని కథను చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. నాని వాళ్ళ అమ్మా నాన్నలకి పెళ్ళయి 15 సంవత్సరాలు అవుతున్నా పిల్లలు పుట్టరు. నాని వాళ్ళ నాన్నకి పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే తను చెక్క బొమ్మలతో పిల్లలు అనుకుని చాలా ఆనందంగా ఆడుకుంటూ ఉంటాడు. అలా నాని వాళ్ళ నాన్న ప్రతిరోజు తనకి పిల్లలు లేరు అని బాధపడుతూ ఉంటాడు. తను ఎప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళడు. కానీ ఈసారి ట్రీట్మెంట్ అయినా చేయించుకుందామని నాని వాళ్ళ ఫాదర్ అలాగే నాని వాళ్ళ మదర్ ఇద్దరు కూడా ఒక హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ డాక్టర్ నాని వాళ్ళ అమ్మకు చెక్ చేసి నాని వాళ్ళ అమ్మలో ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ నాని వాళ్ళ నాన్నకి మాత్రం స్పెర్మ్ ప్రొడ్యూస్ అవ్వడం లేదు. స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంటే మెడిసిన్ ఇచ్చి వాటిని ఇంక్రీజ్ చేయవచ్చు, కానీ అసలు ప్రొడ్యూసే లేకపోతే ఏమీ చేయలేం, మీరు ఐవీఎఫ్ ట్రై చెయ్యండి అని చెప్తారు. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన హస్బెండ్ చాలా బాధపడుతూ ఉంటాడు. నా వల్లనే ఇన్ని రోజులు పిల్లలు పుట్టలేదు, నా భార్యని చాలా ఇబ్బంది పెట్టారు అని అనుకుంటాడు. వెంటనే తన వైఫ్ ను చూసి మనం ఐవీఎఫ్ చేయించుకుందామని అంటాడు. అయితే తన వైఫ్ మాత్రం అంటే వేరే వాళ్ళ స్పెరమ్స్ తో చేయించుకోవాలా, ఇవన్నీ అవసరమా అని అంటుంది. అయితే తన హస్బెండ్ మాత్రం అవేమీ లేదు, అది సక్సెస్ అయితే మనకు ఒక బిడ్డ పుడతాడు అని అంటాడు. ఆ తర్వాత అనుకున్నట్లుగానే ఐవీఎఫ్ చేయించుకుంటారు. బేబీకి బాగానే గ్రోత్ ఉంటుంది. కానీ సడన్ గా కొన్ని రోజులకి ఆ బేబీ గ్రోత్ మీద నాన్నకి చాలా చిరాకు వస్తుంది. ఇది నా బేబీ కాదు, నాకు పుట్టలేదు అనే ఆలోచన వస్తుంది. అప్పటి నుంచి ఆ బేబీని హేట్ చేయడం మొదలు పెడతాడు. నెలల నుండి డెలివరీ టైం వస్తుంది. నాని అమ్మ చాలా హ్యాపీగా ఉంటుంది, కానీ నాని వాళ్ళ నాన్న మాత్రం చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఫైనల్ గా డెలివరీ అవుతుంది. బేబీని చూడ్డానికి కూడా అయిష్టంగానే వస్తాడు. హాస్పిటల్ నుంచి బేబీని తీసుకుని ఇంటికి వస్తారు. అప్పుడు తన వైఫ్ తన హస్బెండ్ ని చూసి ఈ బేబీ అచ్చం మీలాగానే ఉంది అని అంటుంది. ఆ మాటలు విన్న తను మాత్రం ఈ బేబీ నాది కాదు, నాలాగా ఎందుకు ఉంటుంది అని అంటాడు. ఆ మాటలకి నాని వాళ్ళ అమ్మ చాలా ఫీల్ అవుతుంది. అలా గడుస్తూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత నాని పెరిగి పెద్ద అమ్మాయి అవుతుంది. ఒకరోజు తనకి హెల్త్ అంతగా బాగుండదు. నాని వాళ్ళ అమ్మ తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్దామని చెప్పినప్పుడు నాని వాళ్ళ నాన్న మాత్రం నేను రాను అని అంటాడు. దాంతో నాని వాళ్ళ అమ్మ చాలా ఫీల్ అవుతుంది. వెంటనే అక్కడ పనిచేస్తున్న పని మనిషిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది. అప్పుడు అక్కడ పనిచేసే పని మనిషి ఎవరో కాదు, ఇప్పుడు ఆ ఇంటి దగ్గర ఉన్న పెద్ద ఆయనే. అప్పుడు వాళ్ళ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తూ ఉంటాడు. నాని వాళ్ళ అమ్మ మాత్రం నానిని బాగా చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు నాని వాళ్ళ నాన్న ఒక మీటింగ్ కి వెళ్ళవలసి ఉంటుంది. దాంతో తన వైఫ్ ను చూసి మనం ఇద్దరం ఆ మీటింగ్ అటెండ్ అవ్వాలి అని చెప్తాడు. దాంతో అప్పుడు నానిని కూడా తీసుకుని వెళ్దామని వాళ్ళ అమ్మ చెప్తుంది. అలా ముగ్గురు కలిసి ఒక మీటింగ్ కి వెళ్తారు. అక్కడ కొంతమంది నాని వాళ్ళ కొలీగ్స్ నానిని చూసి నాని తన బేబీని ఒక ఐవీఎఫ్ ద్వారా పొందాడు అన్నట్టుగా తనని గేలీ చేస్తున్నట్లుగా మాట్లాడతారు. దాంతో నాని వాళ్ళ నాన్నకి కోపం వచ్చి అసలు నాని నాకు పుట్టలేదు అని అంటాడు. అప్పటికి నానికి ఐవీఎఫ్ గురించి అసలు ఏమీ తెలిసి ఉండదు.
ఆ తర్వాత ముగ్గురు తిరిగి ఇంటికి వస్తారు. కానీ కొన్ని రోజులకి నానికి తను ఒక టెస్ట్ బేబీ అని అర్థమవుతుంది. నాని వాళ్ళ అమ్మ మాత్రం నానిని ఓదార్చుతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత నాని దగ్గరికి వాళ్ళ నాన్న వచ్చి, సారీ నాని, ఇక నుంచి నీతో నేను చాలా హ్యాపీగా ఉంటాను అని అంటాడు. అలాగే నీ బర్త్డే వస్తుంది కదా, నేను మమ్మీ షాప్ కు వెళ్లి కేకు డ్రెస్సు తీసుకుని వస్తాము, ఇంటి నుంచి బయటికి అసలు రావద్దు, అలాగే ఇంటికి ఎవరిని తీసుకుని రావద్దు అని మళ్ళీ మళ్ళీ చెప్పి నానికి ఇష్టమైన ఫుడ్ ని ప్రిపేర్ చేసి ఇంట్లో పెట్టి నాని వాళ్ళ అమ్మ మరియు నాన్న ఇంటి నుంచి బయటికి వెళ్తారు. నాని మాత్రం తన అమ్మా నాన్న తిరిగి వస్తారు అని ఎదురు చూస్తూ ఉంటుంది. వాళ్ళు ఎంతసేపటికి రారు. 1-2 రోజులు కాదు, అలా వారాలు గడిచిపోతాయి. అలా నాని వాళ్ళ అమ్మా నాన్నల కోసం ఎదురు చూసి తను కూడా ఆ దిగులుతో చనిపోతుంది. ఆ తర్వాత తిరుపతికి వెళ్లి గుండు చేయించుకుని ఇంటికి వచ్చిన పని మనిషి ఇల్లంతా దుమ్ము పట్టి ఉండడంతో ఇంట్లోకి వెళ్తాడు. అప్పుడే ఆ పని మనిషికి నాని చనిపోయింది అని అర్థమవుతుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆ ముసలి తాత నాని గురించి అంతా ఇన్ఫర్మేషన్ చెప్పి ఆ నాని వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు వచ్చేంత వరకు ఆ ఇంట్లోకి ఎవరిని రానివ్వద్దు అని చెప్పి వెళ్లారు. కాబట్టి ఆ ఇంట్లో రెంటకి వచ్చిన అందరినీ కూడా ఈ ఆత్మ పీడిస్తుంది అని ఆ ముసలి తాత చెప్తాడు. ఆ పూజారి నాని దెయ్యంతో, మీ అమ్మా నాన్న చనిపోయారు, అందుకే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ఆ పూజారి కఠినంగా అరుస్తాడు. సరిగ్గా అదే టైంలో దూరం నుంచి నాని వాళ్ళ నాన్న రావడం గమనిస్తుంది. తను వచ్చి నానిని పట్టుకుని బాగా ఏడ్చి, నేను తప్పు చేశాను, నీ మీద అయిష్టంతో ఫుడ్ లో పాయిజన్ కలిపి పెట్టి వెళ్ళిపోయాను, నీకు నేను బయోలాజికల్ ఫాదర్ ని అని బాధతో అలా చేశాను, నన్ను క్షమించు, వెళ్లే దారిలో మాకు యాక్సిడెంట్ అయ్యింది, మీ అమ్మ చనిపోయింది, నాకేమీ అవ్వలేదు అని ఆ దెయ్యం దగ్గర ఏడుస్తాడు. నీకు చేసిన ద్రోహానికి ఇప్పుడు నేను భిక్షం ఎత్తుకుంటున్నాను అని చెప్తాడు. నాని వాళ్ళ నాన్నను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పూజారి ఆ కాంట్రాక్టర్ ని చూసి, నాన్న ప్రేమ కావాలి ఈ నానికి, అందుకే తను మీ వైఫ్ బాడీలోకి వచ్చింది అని చెప్పి నానిని కాంట్రాక్టర్ వైఫ్ బాడీ నుంచి తరిమేస్తాడు. నాని కూడా ఆ ఇంటి నుంచి కనిపించకుండా వెళ్లిపోతాడు. ఆ తర్వాత కాంట్రాక్టర్ మరియు తన వైఫ్ ఆ బంగ్లాలోనే నివసిస్తూ ఉంటారు. కొద్ది రోజులకి వాళ్ళకి ఒక పాప పుడుతుంది. ఆమెకు వారు నాని అని పేరు పెడతారు. అలా వారు హ్యాపీగా ఉంటారు. అక్కడతో మూవీ అయిపోతుంది. అన్నట్టు మీరు అయన్ బాజీ అనే ఒక బంగ్లాదేశీ మూవీని చూసారా? మూవీ అయితే మాత్రం అల్టిమేట్ గా ఉంటుంది. అండ్ ఆ మూవీని తెలుగులో కూడా రీమేక్ చేశారు, కానీ ఈ మూవీ రేంజ్ లో తీయలేకపోయారు. సో మూవీ కూడా ఫెయిల్ అయ్యింది. ఈ మూవీని చూడకపోతే ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.